ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వారు అనగా శిష్యులు 12 మంది శిష్యులు ఒలీవ వనమనబడిన కొండ నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనము. వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. యెరూషలేమునకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ వారు అది విశ్రాంతి దినము అనగా శనివారం అనగా సబ్బాతు దినము. ఆ దినమున ఎవరు నడవకూడదు, కానీ సబ్బాతు దినమందు నడవ తగినంత చాలా తక్కువ దూరములోనే ఒలీవ కొండ యెరూషలేమునకు ఉంది. కాబట్టి యెరూషలేమునకు వారు తిరిగి వచ్చారు. యెరూషలేమునకు ఆ కొండ యెరూషలేమునకు ఒలీవల కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవ తగినంత సమీపమున ఉన్నది. దెన్ దే రిటర్న్డ్ unto Jerusalem from the mount called Olivet, which is from Jerusalem a Sabbath day's journey. వారు ఆ పట్టణంలో ప్రవేశించి తాము ఎప్పుడూ బస చేయుచూ ఉన్న మేడగదిలోనికి ఎక్కిపోయారు. అక్కడ మేడగదిలో ఉన్నవారు ఎవరనగా 12 మంది శిష్యులు. అయితే వీరితో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. వీరందరూ అనగా 12 మంది శిష్యులను, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉన్నారు. దేనికోసము? యేసు క్రీస్తు ప్రభు యెరూషలేములో కనిపెట్టుడి, ఇక్కడే ఉండండి, యెరూషలేమును దాటి వెళ్ళవద్దు అన్నాడు. ఎప్పటి వరకు? తండ్రి పరిశుద్ధాత్మను పంపి మిమ్మల్ని శక్తివంతులుగా చేయబోతున్నాడు, కాబట్టి కనిపెట్టి ఉండుడి అని చెప్పిన ఆ యొక్క ఆజ్ఞకు వారు ఎదురు చూస్తూ ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేయుచు ఉన్నారు. 12 మంది శిష్యులకు ఏక మనస్సు ఉంది. అలాగే వారితో కలిసి యేసుక్రీస్తు ప్రభు తల్లియు మరియు యేసు యొక్క సహోదరులు ఏక మనసుతో ప్రార్థన చేయుచు ఉన్నారు. దీస్ ఆల్ కంటిన్యూడ్ విత్ వన్ అకార్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక అంశం మీద మనము ఏకభావము కలిగి ప్రార్థించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏక మనస్సు, పట్టుదల, విశ్వాసము, నిరీక్షణతో కూడిన ప్రార్థన మనకు జయమిస్తుంది, మనకు సమాధానమిస్తుంది, ప్రార్థనకు జయము కలుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రార్థన జవాబిచ్చే ప్రార్థన, పొందుకొనే ప్రార్థన, వాగ్దానములు క్రియారూపకంగా మనము పొందుకొనే ఈ యొక్క ప్రార్థన. ఇటువంటి ప్రార్థన మనకు చాలా అత్యవసరంగా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నవారు కొద్దిమందే అయినప్పటికీ ఏక మనస్సుతో దే ఆర్ కంటిన్యూడ్ దేర్ ప్రేయర్స్ ఇన్ వన్ అకార్డ్ అండ్ సప్లికేషన్స్, ప్రేయర్ అండ్ సప్లికేషన్స్, ప్రార్థించుట, ప్రభువుకి తమ విజ్ఞాపన అభ్యర్థన ప్రభు సన్నిధిలో అప్పగించుట, లేకపోతే ప్రభు పాదాల వద్ద పెట్టుట. ఇది సప్లికేషన్ విత్ ఆల్ విమెన్ అండ్ మేరీ మదర్ ఆఫ్ జీసస్ అండ్ విత్ హిస్ బ్రదరన్. కాబట్టి ఆ దినాన ఎంతమంది ఉన్నారు వారితో పాటు అనంటే ఇంచుమించు 15వ వచనం ప్రకారము 120 మంది సహోదరులు కూడి ఉండగా 120 మంది కూడా అక్కడ కూడి ఉన్నారు. ఎవరు ఈ 120 మంది అనే విషయాన్ని కూడా మనము చూడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీరు, ఏ విధంగా
ఈ ప్రార్థనకి వారు వచ్చారు అన్న సంగతి కూడా మనం వివరంగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెంతెకోస్తు అను పండుగ దినం వచ్చింది. అక్కడ అందరూ ఆయా దేశాల నుంచి కూడా వారి వారి వృత్తుల ప్రకారము పనిచేయుటకాయ వచ్చిన వారు ఉన్నారు యెరూషలేములో. కాబట్టి వారందరూ కూడా ఆ ప్రార్థనకు కూడి వచ్చి ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉన్నారు. When the day of Pentecost was fully come, they were all with one accord in one place. అందరూ 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియు సహోదరులు, ఆ విధంగానే 120 మంది వీరందరూ కూడా అక్కడ చేరి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారందరూ కూడా కూడి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్టుకు మనకు అర్థమవుతుంది. ఆ విధంగా వీరందరూ ఒకటే మనసు కలిగి ఒకటే భావముతో ప్రార్థిస్తూ ఉన్న వారిలో ఏకత్వం మనకు కనబడుతుంది. వారు ఏమాత్రం కూడా తొందరపడట్లేదు. వారు ఏమాత్రం కూడా అధైర్యము చెందక ప్రభువు మాటలను నమ్మిన విశ్వాసులుగా ఉన్నారు. కాబట్టే వారి యొక్క ప్రార్థనకు ప్రభువు ఏమాత్రం కూడా అలసత్వం చేయరు, లేక సమాధానం ఇవ్వకుండా ఉండడు. ఆయన ఖచ్చితంగా సమాధానము ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ 120 మంది సహోదరులు అనగా వీరందరూ కూడా విశ్వాసులే అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వారు కూడి ఉండుట, ప్రార్థనకు కూడి ఉండుట అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అలాగా వారు కూడి ఉన్నప్పుడు జరిగిన అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతిని మనం గ్రహించినప్పుడు అక్కడ దేవుని యొక్క అద్భుతమైన నింపుదల లేక పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద కురిసింది. ఏ విధంగా? సడన్లీ దేర్ కేమ్ ఎ సౌండ్ ఫ్రమ్ హెవెన్, ఎ సౌండ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ఆఫ్ ఎ రషింగ్ మైటీ విండ్, and it filled all the house where they are sitting, and they were praying, and they were submitting themselves with one accord. సో అలాంటి సమయంలో బలమైన అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అగ్ని వచ్చి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. ఆ యొక్క అగ్ని ఎలాగంటే విడిపోయినట్టుగా, నాలుకలు విడిపోయినట్టుగా, అగ్ని జ్వాల వచ్చి విడిపోయినట్టుగా, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొలది వారి స్వభాషలే కాక మాతృభాషలే కాక ఇతరుల భాషలతో కూడా మాట్లాడసాగిరి. దేర్ అపియర్డ్ అంటు దెమ్ క్లోవెన్ టంగ్స్, డైవర్టెడ్ టంగ్స్, లేకపోతే విడిపోయిన డివైడెడ్ టంగ్స్ లైక్ ఫైర్. ఇట్ సాట్ అపాన్ ఈచ్ ఆఫ్ దెమ్, poured upon each of their head, and they were all filled with the Holy Ghost and began to speak with other tongues, with others' languages, with others' communications, as the Spirit gave them utterance. Their tongue easily spelling and uttering their communication make
communication made very clearly and very easily. They were uttering other languages. So it given astonishment, a great wonder. It's a miracle happened. All of them were talking, and all of them were able to understand each other's language, and they were able to answer, they were able to explain. Everything was communicated, and they could able to understand each other very well. ఆ విధంగా ఆ కాలమందు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో అప్పుడు కాపురం ఉన్నారు. కానీ గ్రీకు దేశస్థుడు, ఇటలీ వాడు, రోమియుడు, ఫ్రాన్స్ దేశస్థుడు, జర్మనీ వాడు, అమెరికా వాడు, గల్ఫ్ కంట్రీస్లో నుంచి వచ్చిన పాకిస్తానీ అండ్ సౌదీ అరేబియా, దుబాయ్, అలాగా అనేక దేశాల నుంచి వచ్చిన వారు, యెరూషలేము, ఇశ్రాయేల్ దేశాల్లో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఆయా భాషలు మాట్లాడుతున్నారు. వారు యూదులే అయినప్పటికీ, వారు ధర్మశాస్త్రంను అవలంబించినప్పటికీ, వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయిన యెహోవా దేవుని పూజించుచూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క భాషలు వేరు. ఎందుకనగా వారు పెరిగిన విధానము, పుట్టిన విధానము ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేర్ వర్ డ్వెల్లింగ్ ఎట్ జెరూసలేం Jews devout men out of every nation under heaven. కాబట్టి ఆకాశం కింద ఉన్న ప్రతి దేశంలో నుండి వచ్చిన యూదులందరూ కూడా అక్కడ ఆ యొక్క పెంతెకోస్తు దినమందు వారు హాజరయ్యారు. అదే కాకుండా వారు యెరూషలేములో కూడా వృత్తిరీత్యా కాపురం ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. ఈ విధంగా ఆశ్చర్యమైన కార్యము జరిగింది. కాబట్టి అది ఒక వ్యక్తి ఒక అన్య భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతర వ్యక్తుల యొక్క భాష వారికి అర్థమవుతుంది. వీరు మాట్లాడిన భాష వారికి అర్థమవుతుంది, వారు మాట్లాడిన భాష వీరికి అర్థమవుతుంది. కాబట్టి ఎవరు మాట్లాడినా మరొకరు అర్థం చేసుకోగలిగిన భాషే అది టంగ్. కాబట్టి అది అన్య భాష అనే మాటకు అర్థం ఇది. కాబట్టి దేవుడు ఆయా ప్రజలలో మనము ఈ దేశంలో చూసినప్పుడు కొంతమంది 9 భాషలు మాట్లాడగలరు, కొంతమంది 8, కొంతమంది 6, కొంతమంది 3, కొంతమంది 2, ఈ విధంగా భాషలు మాట్లాడగలరు. కొంతమంది ఏమి నేర్చుకోకుండానే దేవుడు అక్కడున్న అవసరము రీత్యా ప్రభు వారి నాలుకను విభాగించి దేవుడు వారి భాషలు మాట్లాడే విధంగా, వారి భాషలు వీరికి అర్థమయ్యే విధంగా దేవుని పరిచర్యలో ఇస్తాడు. ఆ విధంగా చదువులేని వారు కూడా ఎన్నో భాషలు మాట్లాడగలరు, ఆయా భాషల్లో దైవవాక్యాన్ని బోధించగలరు, చదవగలరు. ఇది దేవుని యొక్క మహాశక్తి, అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ద్వారా జరుగుతున్న గొప్ప కార్యం. లేకపోతే సువార్త ప్రకటన ఈ యొక్క విశ్వాసులు, శిష్యులు, అపోస్తులైన ఈ ప్రియమైన 12 మంది శిష్యుల ద్వారా జరుగుట అసాధ్యము. ఎందుకనగా వారు ప్రపంచమునకు ప్రభు చేత పంపబడిన వారు. వారు ఖచ్చితంగా బూదిగంతముల వరకు వెళ్ళాలి. ఆ ప్రాంతములలో వారు ఆయా భాషల్లో మాట్లాడాలి. వారి భాషలోనే ఈ యొక్క వాక్యము బోధించబడాలి, సాక్షులుగా నిలబడాలి. కాబట్టి దేవుడు వారికి ఈ యొక్క అనేక భాషలు గ్రహించే శక్తి, మాట్లాడే శక్తి వారికి కుమ్మరించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవుని యొక్క మహాశక్తి నింపుదల చేత ఆయా ప్రాంతములకు, బూదిగంతాలకు వెళ్ళి సర్వలోకమునకు క్రీస్తు ప్రభువును గూర్చి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి ఉన్నారు. ఈ దినాల్లో ఇంత ప్రాబల్యంగా క్రీస్తు ప్రభుని గూర్చి ఎరుగుట, ఆయనను అంగీకరించుట, శిష్యులుగా మారుట జరిగింది ఆ కార్యం వలనే. దేవునికి మహిమ కలుగునుగాక.
కాబట్టి దేవుని యొక్క నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్ఫిల్లింగ్ జరుగుట కొరకు వేచి ఉండాలి, కనిపెట్టాలి, విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూడాలి. అప్పుడు గొప్ప కార్యములు చేస్తాడు, వాడుకుంటాడు. అపోస్తలుని దేవుడు అదే విధంగా వాడుకున్నాడు. అద్భుతమైన ఆశ్చర్యమైన సువార్తీకరణ ప్రపంచం అంతటా నలుమూలలా చాటింపబడింది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ప్రభు నిన్ను నన్ను కూడా ఆ విధంగా వాడుకొనుగాక. ఆసక్తి కలిగి ప్రభు కొరకు సైన్యం వలె లేచుటకు ప్రభు శక్తివంతులుగా చేయునుగాక. ప్రార్థిద్దాము, వేచి ఉందాము, ఎదురు చూద్దాము, విశ్వసిద్దాము. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.